హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే చేసి ఉంటాను అనమాట. బ్లౌజ్కి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చింది కదా. మనకైతే బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా కుట్టుకోవడానికి మనకి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్నే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కూడా ఒకసారి చూడంగానే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను ఇంకా ఇట్లా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. ఇట్లా రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా మనకు నీట్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుంది. అక్కడ ముడతలు ఎక్కడ కూడా కొంచెం కూడా ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, పైపింగ్ కోసము అని చెప్పి అయితే నేను ముందే ఇదైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్న టైంలో రెడీ చేసి పెట్టుకుంటే ఇట్లా అర్జెంట్గా ఏమైనా బ్లౌజులు వచ్చినప్పుడు స్పీడ్గా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి అయితే ముందే అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నా. ఎవరికన్నా కావాలంటే మాత్రం మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఇది ఇట్లా రెడీ చేసుకోవాలని చెప్పి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా మొత్తం నెక్కు ఇంకా హ్యాండ్స్కి రెండింటికి కూడా నేనైతే ఇంకా క్రాస్ పీస్ అయితే తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా. కొంతమందికి ఇంకా హ్యాండ్స్కి స్ట్రైట్గానే అయితే తీసుకుంటారు. నేనైతే అన్నీ కూడా ఇంకా క్రాస్ పీస్లు అయితే ఇంకా కట్ చేసుకొని ఇంకా అట్లా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్కి అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటాను అనమాట. హ్యాండ్కి మనము ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఒక పావించు వదిలిపెట్టి మరి ఖర్చు క్లాత్ అయితే ఎంత అయితే ఉంటుందో అంత వదిలిపెట్టి మరి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర చేసేటప్పుడు కూడా అంతే అనమాట. కాకపోతే నెక్ దగ్గర కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే నెక్ రౌండ్ అయితే వస్తుందో ఆ ప్లేస్లో మాత్రం ఇక్కడ మనము ఏదైనా సరే మనము పైపింగ్ క్లాత్ అనేది గుంజి పట్టొద్దు, మెయిన్ పీస్ క్లాత్ అనేది గుంజి పట్టకుండా నార్మల్గా నెక్ అయితే ఎట్లయితే రౌండ్గా ఉంటుందో ఆ రౌండ్ని అట్లనే ఉంచి ఈ క్లాత్ని కొంచెం లూజ్గా నెక్ రౌండ్ దగ్గర పైపింగ్ క్లాత్ని కొంచెం లూజ్గా వదిలిపెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకున్నట్టయితే మనకు నెక్ రౌండ్ అనేది నీటి ఫినిషింగ్ తోటి వస్తుంది. చూడ్డానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం గుంజి పట్టుకుంటే ఏమైపోతుంది అంటే అదేదో సాగదీసినట్టుగా అయిపోయి ఇంకా మనకు రౌండ్ అనేది సరిగా ఉండదు అనమాట. అంటే ఏదో ఇంకా లేచినట్టు కుచ్చు లెక్కలు ఉంటుంది అనమాట. అట్లా రాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మనము ఇక్కడ నెక్ రౌండ్ల దగ్గర మాత్రం కంపల్సరీగా కొంచెం లూజ్ వదిలిపెట్టే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మొత్తం కూడా సేమ్ అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఏదైతే క్లాత్ అయితే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ లోపల వైపు అంటే లైనింగ్ వైపు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అయితే మనము ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ చివరి వైపు నుంచే కుట్టు వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ నెక్ రౌండ్ అయితే ఎట్లయితే ఉంటుందో ఆ రౌండ్ దగ్గర కొంచెం ఇట్లా ఇక్కడ చూపించినట్టుగా మనం రౌండ్ షేప్ అట్లనే ఉంచి దాన్ని అయితే ఇట్లా మనమైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మనం సాగదీసినట్టుగా పట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసినట్టయితే ఆ నెక్ రౌండ్ దగ్గర మాత్రం అసలు రౌండ్ అనేది రాదు. ఆ రౌండ్ని రౌండ్ లెక్కలనే ఇంకా మనము దాని షేప్ని అట్లనే ఉంచి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ కూడా చూడండి ఎట్లా చేస్తున్నా, ఓల్ని ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు ఖర్చు క్లాత్కు ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా లోపలికి అయితే ఇంకా ఫోల్డింగ్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, రౌండ్ తిరిగే ప్లేస్లను అయితే నేను కొంచెం ఇట్లా లూజ్గా వదిలిపెట్టి మరి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏదైతే మనం పైపింగ్ కోసమో అని చెప్పి రెడీ చేసుకున్న క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ని కొంచెం మనకు నెక్ రౌండ్ల దగ్గర మాత్రం కంపల్సరిగా లూజ్ వదిలిపెట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మనకు నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది, అంటే స్టిఫ్గా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా కుచ్చులు రాకుండా ఇంకా మనకు ఏదో సాగదీసినట్టుగా కాకుండా రౌండ్ అనేది రౌండ్ లెక్కల మంచి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం కూడా చివరి వైపు వరకు అట్నే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా మీరు గమనించండి. నేనైతే ఇంక ఎట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చివరి వైపు కూడా మిగిలిన క్లాత్ మొత్తం కూడా లోపలికి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇంకా పైనకి వెళ్ళి కుట్టేసేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, మనకి ఎక్కువ టైం ఏం పట్టది. చూడండి, నెక్ రౌండ్ అయితే ఎంత బాగా వచ్చిందో. అసలు మనకి ఎక్కడ కూడా ఇట్లా లేచినట్టు రాలేదు, ముడతలు రాలేదు. మనకి వేసుకుంటే కూడా ఇట్లా పైకి అద్దినట్టు వస్తుంది అనమాట. బోటెక్ స్టైల్లో లుక్ అయితే ఉంటుంది. చూసిరు కదా, ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్లా చూడంగానే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే మెరూన్ పైన గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ చేస్తే ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మనము ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చేసుకున్న తర్వాత మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే చాలా మందికి ఇంకా మనకు ప్లస్ సింబల్ రావాలంటే ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నా చూడండి. అంటే ఇంకా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ముందే మనము అంతా కూడా చెక్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పట్టు ఈ ఫ్రంట్ పట్టు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఒకవేళ బ్యాక్ పార్ట్
పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఎక్కడనైతే ఇక్కడ హ్యాండ్ అయితే జాయిన్ చేస్తామో అక్కడ కొంచెం పట్టుకొని ఇంకా కుట్టు దాంట్లో కలిపేస్తే సరిపోతుంది, అది ఈక్వల్ అయిపోతుంది. నాకు రెండు కూడా ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి నాకైతే ఇంకేం సెట్ చేసుకోకుండా ఇంకా నేనైతే ఇంకా సైజ్ దానికి ఇక్కడ చివరి వైపు కుట్టుందో ఆ కుట్టు పెట్టుకొని అయితే ఇంకా నేను ఇక్కడ చూపించినట్టుగా మార్కింగ్ చేసుకొని అయితే ఇంకా రెండు దిక్కులకు కూడా అట్నే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అట్లా చేసుకుంటేనే మనకు ఖచ్చితంగా ప్లస్ సింబల్ అనేది వస్తుంది, లేకపోతే మనకు ప్లస్ సింబల్ అనేది రాదనమాట. కాబట్టి కంపల్సరీగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్న విషయం అయితే చూసుకోవాలి. ఫస్ట్ రెండు ఈక్వల్గా ఉంటేనే మనకు ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ప్లస్ సింబల్ వస్తేనే మనకు హ్యాండ్ లుక్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఇంకా బాడీ మెజర్మెంట్లు కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. బోటెక్ స్టైల్లో లుక్ అయితే ఉంటుంది అనమాట. మనకు ఫినిషింగ్ అనేది ఏ కస్టమర్ ఇచ్చినా కూడా ఇంకా బ్లౌజ్ మనం అట్లా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్టయితే మన దగ్గరికి కస్టమర్ ఇంకా వద్దన్నా కూడా వస్తూనే ఉంటారనమాట. కాబట్టి మనం కంపల్సరీగా ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేస్తే మనకు లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇంకా మొత్తం కూడా కుట్టిన తర్వాత నాకైతే 2 ఇంచులకైతే ఎక్కువ వచ్చిందన్నమాట, అంటే లూజ్ అయింది. ఇంకా దాన్ని ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కుట్టేస్తే ఇంక ఈక్వల్గా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇంకా మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇంకా మొత్తం కూడా అట్లనే ఇంకొక 2-3 కుట్లు వేసుకున్న తర్వాత లాస్ట్కు చివరి వైపు ఒక కుట్టు వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. ఇంకేదన్నా ఒకవేళ తర్వాత వాళ్ళు ఇంకా లావ్ అయితే మాత్రం కుట్టేసుకోవడానికి కంపల్సరీగా కొంచెం క్లాత్ అయితే కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఏ కస్టమర్కి అయినా కూడా అట్లా పెడితేనే ఇంకా కస్టమర్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు బక్కగైనా దుడ్డుగైనా ఎట్లున్నా కూడా కంపల్సరీగా వాళ్ళకి ఖర్చు క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఇంకా తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గానైతే కట్ చేసుకున్నా. చూడండి ఇంక ఇంతే అనమాట, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మొత్తం అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లస్ సింబల్ వచ్చిందో లేదో చూపిస్తున్నా. చూడండి వచ్చింది కదా, ఓకేనా. చాలా సింపుల్ ప్రాసెస్, ఓకేనా. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట బ్లౌజ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.